వారు తీయండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. న్యాయాధిపతి ఏలున దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీరు. చాలు, శ్రద్ధగా నా మాటలు వినండి. ఇక నా వైపు చూస్తూ, ప్రతి పునరుత్థాన వేళ ప్రభు మహాకృపను బట్టి ప్రార్థనాపూర్వకముగా మీకు క్రొత్త విషయాలను లేఖనాల ద్వారా తెలియపరుస్తూ వస్తున్నాడు. మీరు వీటిని గ్రహించాలి, చక్కగా వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. దైనందిక ఆత్మీయ జీవితంలో వాటిని అప్లై చేయాలి. అప్పుడు మీరు వచ్చినందుకు, నేను చెప్పినందుకు, ప్రభు మనకిచ్చిన ఈ సమయం ఇచ్చినందుకు సార్థకత ఉంటుంది. లేకపోతే ప్రతి విషయానికి నీవైనా, నేనైనా, మరి ఎవరైనా లెక్క చెప్పవలసి ఉన్నది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, చక్కగా ముందుకు అడుగులు వేయాలి. వచ్చే ఆదివారం అక్టోబర్ మాసము గనక మొదటి పునరుత్థాన దినం ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. ముంచట బాప్తిసం పొందినటువంటి వారు, మంచి మనసాక్షి కలిగిన వారు, అందరితో సమాధాన పడుతూ ముందుకు వెళ్తున్నటువంటి వారు అందులో పాలు పంపులు పొందాలి. తప్పక ప్రార్థనాపూర్వకముగా ప్రభు పాదచెంతకు చేరి రావాలని నా మనవి. అలానే మిగిలిన ప్రతి వారు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవుని పాదచెంతకు సమీపిస్తే మీకు, మీ కుటుంబానికి అది ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన అన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకానొక రోజున మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు మనసులో ఉంచుకొని, హృదయంలో గుర్తు చేసుకుంటూ, ఆ తీర్పు ఎదుట మనం నిలబడవలసి ఉన్నదని, అది నీవే వ్యక్తిగతంగా ఒక్కదానివే కాదు, ఒక్కడివే కాదు, భార్యగా వస్తున్న నీవు భర్త కూడా నిలబడవలసి వస్తుంది. భర్తగా వస్తున్న నీవు, నీ భార్య కూడా నిలబడవలసిన వస్తుంది. భార్యాభర్తలుగా వస్తున్న మీరు పిల్లలను కూడా నిలబెట్టబడే రోజు వస్తుంది. పిల్లలు వస్తున్న వారు తల్లిదండ్రులను కూడా నిలబడే రోజు వస్తుంది. ఆ రోజు పరిస్థితిని ఇప్పుడే జ్ఞాపకం చేసుకొని, నువ్వు పరలోకానికి తెంచితే నీ భర్త నరకానికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ భార్య నరకానికి వెళ్ళి నీ భర్త పరలోకానికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి, భర్తగా, భార్యగా, పిల్లలుగా, తల్లిదండ్రులుగా. కనుక ఈ విషయాలను మీరేదో టేక్ ఇట్ ఈజీగా తీసుకొని
వచ్చినా రాకున్నా ఏం కాదు, వచ్చినా పట్టించుకోడు, రాకపోయినా పట్టించుకోడు పాస్టర్ గారు అని మీరు అనుకుంటూ పొరపాటు పడ్డారో అది మీకే నష్టం. అందుకు ప్రభు పేరిట నేను ప్రేమతో మరొకసారి హెచ్చరిక చేస్తున్నాను. మీ మేలు కోరి, మీ కుటుంబ మేలు కోరి నేను హెచ్చరిక చేస్తున్నాను. ఈ హెచ్చరికను మీరు గుర్తించి చక్కగా ముందుకు వెళ్ళాలని నా మనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖనాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా ఆ తండ్రి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఒక ప్రశ్న, మానవుని జీవితం దేనిపై ఆధారపడి ఉంటుంది? మనిషి జీవితం దేనిపై ఆధారపడి ఉంటుంది? లేదు డైరెక్ట్గా నీతోనే దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనుకో, ఓ నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితం దేనిపై ఆధారపడి ఉంది అని అడిగితే నువ్వేం చెప్తావు? నీ సమాధానం ఏంటి? నీ ఆన్సర్ ఏంటి? మన ఆన్సర్ ఏంటి? అని ఒక్కొక్కరిని అడిగితే, నేను ఇదివరకే కొందరిని అడిగాను. అలా అడిగినటువంటి వారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసండి? ఏముందండి, మనిషి బాగా బ్రతకాలంటే డబ్బుంటే చాలు, బాగా బతికేయచ్చు అని ఒకరు అన్నారు. మరొకరు అన్నారు, ఏముందండి మంచి ఆరోగ్యం ఉంటే చాలు, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతకంటే మించింది ఏముంది, బాగా బ్రతకొచ్చు అన్నారు. మరొకరు అన్నారు, ఏముందండి పలుకుబడి ఉంటే చాలు, మొత్తం అన్ని కూడా నడిచి వస్తాయి, హాయిగా బ్రతికేయచ్చు అన్నారు. మరొకరు అన్నారు, జ్ఞానం ఉంటే చాలండి, తెలివితేటలు ఉంటే చాలండి, లోకంలో హాయిగా బ్రతికేయచ్చు అన్నారు. ఇక క్రైస్తవులైతే కొందరు దేవుని మీద అని చెప్పారు. మరి ఈ చెప్పిన వాటిలలో నీ జీవితం దేనిపై ఆధారపడిందో ఒక్కసారి నీవు ఈ రోజున ఆలోచన చేస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, నీ కుటుంబ వ్యవస్థ చెడిపోవాలన్నా బాగుపడాలన్నా, కూర్చోనన్నా, నీ ఈ సమాజంలో సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, సంఘం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, మన గ్రామం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, మన దేశం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, రూతు గ్రంథంలో చాలా చక్కగా ఒక మాట చెప్తున్నాడు. ఆ గ్రంథాన్ని అంత చదివితే ఒక మనిషి, వారు ఎవరైనా సరే, అన్యుడైనా, ధన్యుడైనా, విశ్వాసి అయినా, సేవకుడైనా, లేదా స్త్రీ పురుషులైనా, బాలబాలికలైనా, వృద్ధులైనా, చిన్నలైనా, పెద్దలైనా, లేదా ఏ కుల మత భేదము లేకుండా ఎవరైనా కానీ బాగుపడాలన్నా చెడిపోవాలన్నా వారు తీసుకునే ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని
రూతు గ్రంథం వక్కానించి చెబుతుంది, పునర్ఘాటించి చెబుతూ ఉంది. వారు తీసుకునే నిర్ణయం మీద బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ పరిస్థితి ఆధారపడి ఉంటుందని ఈ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఏదైనా కానీ చెడు జరిగిందనుకోండి, ఏమంటారు? ఏదైనా కీడే కలిగిందనుకోండి, ఏమంటారు? నా తలరాతండి, లేకపోతే కొందరు నా విధి అండి, మరికొందరు క్రైస్తవులైతే శ్రమలండి, శోధనలండి. మరికొందరు ఏమంటారు? దేవుని పరీక్ష అండి. వేదాంతాలు కూడా చెప్పక పోయేవారు లేకపోలేదు. అయితే వాటి పర్యవస్థానం అంటే వారు తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత అది కీడు కలుగుతుందా, మేలు కలుగుతుందా, ఆ తర్వాత వచ్చే ఆ కీడు ఏదైనా కానీ కలిగితే దాని పర్యవస్థానం తూచా తప్పక ఆ వ్యక్తే, ఆ కుటుంబమే, ఆ సంఘమే, ఆ సంస్థే, ఆ రాష్ట్రమే, ఆ దేశమే అనుభవించక తప్పదు. అది మేలైతే మేలు, కీడైతే కీడు. అయితే అలా జరుగుతున్నటువంటి సందర్భాలలో కొందరు ఏం చేస్తారో తెలుసా? ఇతరుల మీద నెట్టేస్తారు, నిందలు మోపేస్తారు. గిట్టని వారి మీద మోపేస్తారు. అప్పుడప్పుడు నోరు లేని మూగజీవాల మీద కూడా వేసేస్తూ ఉంటారు. పిల్లి వచ్చిందనో, కుక్క మురిగిందనో, కాకి అరిచిందనో, గాడిద కూసిందనో, ఏమండి ఇలాగా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు ఇతరుల మీద వేస్తారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని ఆలోచించరు. వచ్చిన పరిణామం మాత్రం ఇతరుల మీద వేసేస్తుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు న్యాయం? ఎంతవరకు సంభవం? ఓ చిన్న ఉపమానం చెప్తా, మీరు శ్రద్ధగా ఆలకించండి. ఒక రాజుగారు తెల్లవారుజామున తన యొక్క బంగ్లా లేదా కోట అంటామే, ఆ పైన తిరుగుతూ ఉన్నాడట. ఉదయం లేంగానే కాస్త తిరుగుతూ ఉన్నాడు. ఆ ఉదయాన్నే ఒక చాకలివాడు రాజు ఉద్యోగుల యొక్క మాసిన బట్టలను తీసుకొని రేవుకు వెలుటకు వస్తున్నాడు. రాజేమో పైన ఉన్నాడు, చాకలివాడు మాసిన బట్టలు తీసుకొని రేవుకు వెళ్ళటానికి వస్తున్నాడు. రాజుగారు గమనించి ఏదో సౌండ్ వస్తుంది అనుకొని కిందికి అలా చూశాడు. చాకలివాని ముఖం కనబడింది. ఈయన కూడా రాజుగారి ఇంటి గుండనే వెళ్తున్నా కదా, మార్గములనే అని అటుకొచ్చిన తర్వాత కాస్త తలెత్తాడు ఇతను కూడా. ఈయన రాజు ముఖం చూశాడు, రాజు చాకలివాని ముఖం చూశాడు, చాకలివాడు రాజు ముఖం చూశాడు. చాకలివాడు వెంటనే భయపడి తల వంచుకొని చకచక నడిచి వెళ్ళాడు. రాజుగారు పైన అలా ఇలా తిరుగుతున్నాడు కదండి. తిరుగుతున్న సందర్భంలో ఇలాంటి పూల కుండీలు ఆ రాజులు వాళ్ళ ఇళ్ళల్లో, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో ఏం చేస్తారు, వేలాడదీస్తారు కదా. అలాగా ఆ పూల కుండిది ఉంటే అలా వెళ్తేప్పుడు తన నుసుటికి తలకు తగులుకుంది రాజుగారికి. వెంటనే గాయమైంది, రక్తం గారింది. కోపం వచ్చింది మనోనికి. వాడిని పిలిపించండి. ఉదయం లేంగానే వాని ముఖం చూశాను నేను. వాడిని పిలిపించండి, నాకు గాయమైంది, రక్తం గారింది, వాడిని పిలిపించి ఉరిదీయండి అన్నాడట. ఉరిదీయండి అన్నాడట. ఆ
అక్కడ ఉన్నటువంటి క్షుణ్ణంగా పరిశోధిస్తున్నటువంటి మహామంత్రి అన్నాడట, రాజా, నీవు ఆయన ముఖము చూసిన తరువాత నీకు రక్తం గారింది, గాయమయ్యి, మంచిదే. అయితే నీ ముఖాన్ని చూడడాన్ని బట్టి ఈ చాకలవానికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది రాజా అన్నాడట. ఏమన్నాడట? అంటే ప్రాణమే పోయే పరిస్థితి. నీది కొంచెమే గాయం, కొంచెం రక్తం గారిందంటే నీ ముఖం చూడడాన్ని బట్టి అతనికి ప్రాణమే పోయే పరిస్థితి ఏర్పడింది అన్నాడట. అప్పుడు అంటని రాజుకు, ఎందుకని అంటే ఆయన్ని వృద్ధి చేయాలంటే ఈయనేం చేయాలి కదా, వెంటనే అంటున్నట, లేదు 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 లేదు, ముఖాలను చూడడం ఏమి అతని వరకు వచ్చేంత వరకు అర్థం కాల. ముఖం చూసినంత మాత్రం ఏమగలుగుతాదంటే అది కాదు. చెప్పుకొచ్చడం మొదలుపెట్టాడు. ముఖం చూసినంత మాత్రాన ఏం కాదు, ముఖాలలో ఏమీ లేదు, నా అజాగ్రత్త వలనే నేను ఆ పూల కుండికి తగులుకోవడం, నాకు గాయం కావడం, రక్తం గార్చడం ఉంది. అబ్బో, ఆ సాకలవాని ముఖం చూసి కాదు అన్నాడంట. ఈ రోజున కూడా చాలామంది వారు తీసుకునే నిర్ణయాన్ని ఆలోచించరు. సరి అయిన నిర్ణయమా, మంచిదా, చెడా, అది మేలు కలగజేస్తుందా, కీడు కలగజేస్తుందా, సరైన మార్గం నడిపిస్తుందా, లేదా పక్కదారి పట్టిస్తుందా, ఆలోచించరు. ఆలోచించకుండా నిర్ణయాన్ని తీసుకుంటారు. చెడు నిర్ణయం తీసుకొని పర్యవస్థానం దాన్ని అనుభవిస్తూ ఇతరుల మీద నెట్టేస్తూ ఉంటారు. చాలామంది మనోళ్ళు కూడా అంటారు కదా, ఆ రోజు ఏమైనా పొరపాటున ఏడుపు వచ్చింది అనుకో, పొద్దున లేస్తానే వచ్చిందమ్మా, ఏ పనిలా పట్ల దీనికి, మూడు లేడు కదా, పండుకోవచ్చు కదా, పొద్దున్నే తెల్లారుతానే ఎందుకు తిరగాలి ఇది, దాని ముఖం చూసా ఏడిపే ఏడుపు, ఏడిపే ఏడుపు. కానీ పొరపాటున బైక్ స్కిడ్ అయ్యి మనోడు ఇక్కడ అక్కడ చూస్తా పొరపాటు అట్ట ఇట్ట పోయి కింద పడి ఉంటాడు అనుకో, ఇంటికి వచ్చి చెప్తాడు, అమ్మా అమ్మా నానా నాదేం తప్పు లేదు. పొద్దున్న లేస్తేనే బైక్ స్టార్ట్ చేసుకొని పోతుంటే ఒక నల్ల పిల్లి ఎదురొచ్చింది, అందుకు నాకు యాక్సిడెంట్. ఈడు పక్కన ఆ సైడ్ వెళ్తున్నటువంటి అమ్మాయి వెళ్తా ఉంటే అమ్మాయిని చూసి కింద పడింది కాదు, ఈడు అజాగ్రత్తగా ఈడి కింద పడి జాగ్రత్త లేకుండా మళ్ళీ నల్లపిల్లి ఎదురొచ్చి, మరికొందరు ఏం చేస్తారు, అక్కడ పొడిచినటువంటి ఏంది అది, దాన్ని చూసి ఏమంటా కళ్ళు తెరవరు, ఏంట్రా కళ్ళు తెరవలేదు, మీ నాయన అడిగి డబ్బు ఇప్పించుకొని రాపో, మీ నాయన అడిగి అది ఎంత 500 నోటు, 500 సరే 10 రూపాయలు తరపు 500 నోటు. ఏంట్రా కథ అంటే, ఆ నిలవడిపు చూసి 500 నోటు చూస్తే ఇంకా 500 ఉంటాయి ఇంట్లో, నోట్లు ఎంచుకుంటుంటే తరగవు. ఏమైందండి, ఇవేమో 500 నోటు చూసింటుంది, పొద్దున్న లేచి నుంచి సాయంత్రం కష్టపడతా ఉంటుంది. మనోడు చూస్తే పొద్దున పోయి సాయంత్రం వరకు ఐటీ బీటీ, ఇంట్లో తిరగడం బయట తిరగడం, భారీ సంపాదించింది కూడా సాయంకాలానికి పోయి కోటర్లు తెచ్చుకోవడం, తాగడం, తినడం, రావడం, కొట్టడం. ఉండే 500 కాదు కదా, 100 రూపాయల నోట్లు కూడా లేకుండా పోతా ఉంటాయి. ఏంటయ్యా మరి నిలవకపోయి చూసావు కదా, 500 నోట్లే తరగకుండా రావాలి కదా అంటే, ఏం లేదండి 100 రూపాయలు అప్పు ఉంటియండి. ఏమైంది? మనిషి యొక్క యోచన చూడండి, మనిషి యొక్క నైజం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, దేవుడు నీ జీవితాన్ని నీ చేతుల్లోనే పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని నీ చేతుల్లో పెట్టాడు. ఓ యజమానురాలా, నీ కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టాడు.
ఓ యజమానుడా, నీ కుటుంబాన్ని నీ చేతుల్లోనే పెట్టాడు. ఓ నా చదువుకుంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ చదువును నీ చేతుల్లోనే పెట్టాడు. మన జీవితం మన చేతుల్లోనే పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడండి మనకు. ఎట్లంట? సంపూర్ణ స్వాతంత్రం. అందుకే కదా మనం ఇష్టం వచ్చినట్లు నడుస్తున్నాం కదా. సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ఇంకొక మాట చెప్పనా, స్వయం నిర్ణయ శక్తి ప్రభు మనకిచ్చాడు సంపూర్ణంగా. నిర్ణయం నీదే. స్వయం నిర్ణయ శక్తి దేవుడు మానవునికి అనుగ్రహించాడు. అందుకనే ఆనాడు ఆదిపితరులైనటువంటి మన ఆదాము అవలు మంచి నిర్ణయం తీసుకొని ఉండింటే ఈ రోజున మనకు ఈ గతి, ఈ పరిస్థితి ఉండేది కాదు. రెండు పెట్టాడు అక్కడ. దేవుడు ఏమన్నాడు? మంచి చెడులు, జీవవృక్షము ఫలము. ఈ రెండు ఫలాలే. అయితే ఒకటి మంచిది, ఒకటి చెడుది. కానీ కోరుకోవాల్సింది ఏది? మంచి కోరుకోవాలి. కానీ కోరుకున్నది ఏంటి? ఇల్లు చెడు. దాని పర్యవస్థానం గెంటి వేయబడ్డారు ఏదైనా తోటలో నుంచి. గెంటి వేయబడమే కాదు, నీవు బ్రతుకు దినములంతటా చెమటోర్చేను తినాలి, కడుపు నింపుకోవాలి. సేద్యం చేసే భూమిని పండించి ఆ పంట ద్వారా తినాలి. అంటే నువ్వు కష్టపడే. అంతకుముందు కష్టం అంటే తెలియదు వాళ్ళకి. బాధ ఏంటో తెలియదు, నష్టం ఏంటో తెలియదు, దుఃఖం ఏంటో తెలియదు, శ్రమ ఏంటో తెలియదు. హాయిగా సంతోషంగా దేవునితో మాట్లాడుతూ జీవనాన్ని గడుపుతున్నారు, సహజీవనం చేస్తున్నారు. ఎప్పుడైతే తీసుకున్న నిర్ణయం మంచిది కాదో, ఆ తరువాత ఆ మంచి స్థలములో నుంచి, చోటులో నుండి గెంటి వేయబడి వారు జీవితకాలం అంతా పరిస్థితులు కష్టపడే, చెమటోర్చే, శ్రమలోను, దుఃఖములోను, బాధల్లోనూ, కష్టాల్లోనూ ఉంటూ జీవనాన్ని కొనసాగించవలసి వచ్చింది. నేటి ఈ క్షణం వరకు, నీ వరకు, నా వరకు కూడా. హల్లెలూయా. అవునా కదా? అందుకు ఈ రోజున నీ నిర్ణయం ఏమిటో అది చాలా జాగ్రత్తగా చూచుకొని ఆచిచూచి నిర్ణయం తీసుకో. ఏ పని చేసినా, ఏ కార్యం ప్రారంభించినా, లేదా ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా నీ నిర్ణయం చాలా జాగ్రత్త. నీ చేతుల్లో ఉంది. ఆ జీవితమే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో రాయబడిన సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఈ రూతు గ్రంథంలో 2 నిర్ణయాలు ఉన్నాయి. ఆనాడు ఆదాము హవ్వలు తీసుకున్న నిర్ణయాలు 2 ఉన్నట్లుగా రూతు గ్రంథంలో కూడా 2 నిర్ణయాలు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు బానిసత్వంలో 400 సంవత్సరాలు మగ్గిపోతూ ఉంటే 40 సంవత్సరాలు విడిపించి హాయిగా తీసుకొని వచ్చి సంపూర్ణంగా మంచిగా స్వజనులతో, సొంత వారితో, బంధువులతో, స్నేహితులతో, రక్త సంబంధికులతో, నాన్న వారితో చక్కగా జీవనాన్ని కొనసాగించురా బాబు అని యూదా బెత్లెహేం అనే ఊరిలో వారిని పెట్టాడు. యూదా బెత్లెహేం అనగా అర్థమేంటి? నేను చెప్పే ఇంతకుముందు యూదా బెత్లెహేమునకు అర్థం ఏంటండి? ఆ బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. అంటే సమృద్ధిగా ఆహారం దొరికే ఆ గ్రామము లేక ఆ స్థలము, ఆ పట్టణం. అయితే ఆ చోట అక్కడ కరువు వచ్చింది. అర్థం చేసుకోండి. అక్కడ ఆ చోట సమృద్ధి అయిన చోట, రొట్టెల గల ఇంటిలో, ఆ స్థలములో, ఆ ప్రదేశములో, బెత్లెహేములో
కరువు వచ్చింది. కరువు రాగా, మనం చదివినటువంటి లేఖనంలో కరువు రాగా అక్కడ ఒక కుటుంబం ఉంది. ఎలిమెలేకు అన్నటువంటి వాని కుటుంబం, తన భార్య నయోమి, తన ఇద్దరి కుమారులు కిలియోను మహలోను. వీరు కరువు వచ్చిందని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయం ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్ళి మోయాబు దేశానికి వెళ్ళిపోదాము అనుకున్నారు. ఎక్కడి నుంచి? యూదా బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్దాము అని బయలుదేరి వెళ్ళారు. ఇది నయోమి గారి మొదటి తప్పుడు నిర్ణయం. ఈమె ఎవరు? భక్తి కలిగిన స్త్రీ. ఈమె ఎవరు? ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి స్త్రీ. ఈమె ఎవరు? దేవుని వాగ్దానపు దేశములోను ప్రదేశములోను సమృద్ధి అయినటువంటి స్థలములో ఉన్నటువంటి స్త్రీ. దేవుడు వాగ్దానం చేసి అనుగ్రహించబడినటువంటి స్థలమున్నటువంటి ఆ స్థలములో నివాసం చేస్తున్నటువంటి కుటుంబం. కరువు రాగానే సొంత ప్రజలను, సొంత గ్రామాన్ని, స్వజనులను, నాన్నవారిని, స్నేహితులను, నిలువైన వారిని, ప్రాముఖ్యంగా వాగ్దానం చేసి అనుగ్రహించిన స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి నిర్ణయం తీసుకుంది. ఈ రోజున కూడా చాలామంది నిర్ణయాలలో ఏది తీసుకోవాలో, ఎలా ముందుకెళ్ళాలో ఏమి తోచకుండా ఏది పడితే అది, ఎవరు చెప్తే అది, ఎలా పడితే అది నిర్ణయం తీసుకొని సతమతమైపోతున్నారు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నాయి కుటుంబాలు, విచ్ఛిన్నమైపోతున్నాయి కుటుంబాలు. భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలకు సంబంధ బాంధవ్యాలు లేక విచ్చలవిడిగా అయినటువంటి జీవితంలో పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు. కేవలం ఏమిటో తెలుసా? వారు తీసుకునే నిర్ణయం, తప్పుడు నిర్ణయం కారణంగా. కొన్ని పర్యాయాలు నా జీవితంలో కూడా నేను అనుభవించాను. నేను అతీతుని కాదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. నేను కూడా తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి అనుభవించినటువంటి పర్యవస్థానం అంతా ఇంత కాదు. నేను సాక్ష్యాలలో ఆ వాక్యములో చెబుతున్నప్పుడు అప్పుడు సాక్ష్యాన్ని కూడా నేను అక్కడక్కడ గుర్తు చేస్తుంటాను. అంటే నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి వేదన ఏంటో మీకు గుర్తు చేస్తొచ్చా. అంత మాత్రమే కాదు, సంఘాలలో కూడా రక్షణ పొంది రక్షింపబడి చిన్న చిన్నవి ఏవో కలతలు వచ్చాయనో, కరువులు వచ్చాయనో, లేదా చిన్న చిన్న మనస్వార్థాలు వచ్చాయనో, లేకపోతే ఆధిపత్యము కావాలనో, అధికారం కావాలనో, లేక ఏదైనా పాట ఇవ్వలేదనో, పాట పాడలేదనో, వాక్యం చదవలేదనో, వాక్యానికి సమయం ఇవ్వలేదనో, లేకపోతే వాయిద్యాలు వాయించడానికి అవకాశం ఇవ్వట్లేదేమోనో, పరిచయం చేయడానికి అవకాశం ఇవ్వట్లేదనో, లేకపోతే నాకే ఎందుకు చెప్పలేదనో, చిన్న చిన్న కలతలు కరువులుగా ఏర్పడినప్పుడు ఇది శోధన, ఇది బాధ, ఇది శ్రమ అనుకొని కూడా కొందరు ఉన్న సంఘాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళేవారు కూడా ఉన్నారా లేదా? కోకొల్లలు. రక్షింపబడినటువంటి సంఘములో ఉన్నత ఉపదేశమును పొందవలసిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి కాపరుల యొద్ద
కాచుకొని ఉండవలసినటువంటి వారు, దేవుడు నిర్ణయించినటువంటి స్థలములో, సంఘములో ఒలివ మొక్కల వలె ఎదిగి వదిగి ఫలించవలసినటువంటి కుటుంబాలు ఈనాడు పతనమైపోవడానికి కారణమేమిటి? ఈనాడు పనికివారిగా ఎంచడానికి కారణం ఏమిటి? చెడిపోవడానికి కారణం ఏమిటి? పడిపోవడానికి కారణం ఏమిటి? వెనుదిరిగిపోవడానికి కారణం ఏమిటి? పరిస్థితులకు రాజీపడి దేవుడు లేడు, గీవుడు లేడు అని చెప్పి అన్యులతో సహా కలిసిపోవడానికి కారణం ఏమిటి? వారు తీసుకునే నిర్ణయం కాదా? ఒక్కసారి యోచన చేయి, ఆలోచించు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా అప్రతిష్ట పాలవుతారే గాని, తద్వారా చెడిపోతారే గాని, తద్వారా ఇంకా సమస్యలు కొని తెచ్చుకుంటారే గాని బాగుపడతారు అనుకోవడం అది సాధ్యం కాదు. నేను ఇంతమందిని చూసా. 23 సంవత్సరాల నుండి ఎందరినో చూసా. చిన్న చిన్న వాటి కలతలతోనే కరువులుగా భావించి నష్టపోయిన వారు. ఏమండి, సంఘ సహవాసానికి దూరమైతే, దేవుని సావకునికి దూరమైతే, దేవుని సన్నిధికి దూరమైతే ఇక దగ్గరికి వచ్చేది ఎవరు? ఎవరు వస్తారు దగ్గరికి? చెప్పాలి. ఎవరు వచ్చేది? సాతానుగాడే. దేవుడు దూరమైనప్పుడు, దేవుని సన్నిధి దూరమైనప్పుడు, దేవుని దాసులు దూరమైనప్పుడు, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని సహవాసంలో పాలు పంపులు పొందినప్పుడు నీవు దూరం అయిపోయే కొలది వాడు దగ్గర అవుతా ఉంటాడు మోసగాడు. హల్లెలూయా. నిన్ను మోసం చేయడానికి, నీ కుటుంబాన్ని మోసం చేయటానికి, నిన్ను మరలా పాపపు కూపములోనికి నెట్టివేయటానికి, మరలా లోకములోనికి పాపములోనికి నెట్టివేయటానికి. నేను చాలా మందితో మాట్లాడుతున్నగా, అలానే సంఘంలో ఇక్కడ కానీ బయట కానీ చూస్తున్న సందర్భాల్లో ఎందరో గమనిస్తున్నాను. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారంటారే, అలా ఎవరి మీదనో, వేటి మీదనో, లేక దేని మీదనో మనిషికి కలతనో లేకుంటే ఏదైనా సమస్యను సంభవించినప్పుడు ఏమండి, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని సంఘానికి, దేవుని దాసులకు దూరం అయిపోతే అవి తీరుతాయా? చెప్పండి. పైపిచ్చు చెడు వ్యసనాలకు లోనైన వారు నేను వేళ్ల మీద లెక్కించి చెబుతా, 1, 2, 3 అని పేర్లు. ఈవెన్ మన సంఘములు కూడా కొందరిని నేను లెక్కించి చెప్పగలను. ఇందులో ఏ భేదం లేదు. అవునా కదా? నిర్యాన్ని నిర్భయంగా గుండె మీద చేసుకొని ఒప్పుకొని ఈ రోజైనా ఇప్పుడైనా నీ నిర్ణయం సరైనదై ఉండాలని ప్రేమతో నేను ప్రభునామమున తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇంతవరకు గతం జరిగింది జరిగిపోని విడిచిపెట్టు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా సమయం ఉంది. నేను బ్రతికించాడు. పర్వాలేదు, నీ నిర్ణయం మంచిదైతే ఇది మొదలుకొనే నీవు మంచిగా దేవుని నామమును బాగుపడే విధంగా, మేలును పొందే విధంగానే నీవు నీ కుటుంబం నడిపించబడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇది మొదటి తప్పుడు నిర్ణయం నయోమి తీసుకున్న నిర్ణయం.
మంచిదే, మంచి భక్తిపర్రాలు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వ్యక్తి, ప్రార్థన అంటే బాగా తెలుసు, బాగా ప్రార్థన చేసే వ్యక్తే. కానీ నిర్ణయం మాత్రం కాస్త తప్పటడిగేసింది. తద్వారా చెప్తా ముందు రెండవ నిర్ణయం చెప్పమంటారా అండి? ఇక రొట్టెలీళ్ళన్నానే సమృద్ధిగా అయిన చోటు, వాగ్దానం చేసి దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చిన స్థలం ఏది? బెత్లెహేం. అక్కడ కరువు వచ్చినా కరువు తీర్చబడుతుంది అన్నటువంటి విశ్వాసం లేకపోయిందా ఈమెకు? కష్టం వచ్చినా ఆ కష్టాల నుంచి విడిపించే దేవుడు ఉన్నాడే అన్నటువంటి నమ్మకం లేకపోయిందా ఈమెకు? బాధలు వచ్చినా ఆ బాధల నుండి నాకు విడుదల కలగజేసే దేవుడు నాతో ఉన్నాడులే అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకపోయిందా ఈమెకు? 400 సంవత్సరాలు మగ్గుతా ఉంటే బయటికి తీసుకొస్తే, ఆఫ్టర్ ఆల్ కొంతకాలం కరువుతో భరించి, ఆ కష్టాలు భరించి, ఆ కలతలు భరించి దేవుని నామములో గొప్ప విడుదల ఎందుకు పొందకూడదు? చాలా మంది అనుకుంటుంటారు, దేవుడు నాతో ఈ విధంగా చెప్పేనే, నాతో ఈ వాగ్దానం చేసేనే, నన్ను ఈ విధంగా పిలిచేనే, నన్ను ఈ విధంగా వాడుకుంటుండేనే, నన్ను ఈ విధంగా చేస్తూ ఉండేనే, ఇప్పుడేమైంది? దేవుడు ఏమయ్యాడు? ఏంది పరిస్థితి? సేవకుడు ఏమయ్యాడు? పట్టించుకోవట్లేదే, ఏంది నా పరిస్థితి? పోని అవసరాన్ని బట్టి నీకు ఇచ్చాడు అనుకో, కొంచెం సమయం ఆ దానికి ఇచ్చాడు, అప్పగించాడు అనుకో, ఆ శ్రమకో, ఆ కష్టానికో, ఆ బాధకో, ఆ సమస్యకో అప్పగించాడు అనుకో, ఆ అవమానాలకో, నిందలకో అప్పగించాడు అనుకో, కొంత సమయం ఉండని. ఏ నవ్వని? ఏ అదే వ్యక్తులు నువ్వు నవ్వుతుంటే ఏడ్చే రోజు వస్తుందిగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అదే వ్యక్తులు సిగ్గు ఎగ్గు లేకుండా నీ మీద ఏదేదో మాడిపోసుకుంటున్నారు చూడు, ఆ తలలే ఒకానొక దానిన దించుకునే రోజు వస్తుందిగా. నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు, ఉందిలే దీవేనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. ఆమేన్, హల్లెలూయా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఏడుస్తుంటే, బాధపడుతుంటే, నీకు అవమానం కలుగుతూ ఉంటే, నిందల్లో, వ్యాధులలో, దుఃఖములో ఎవరికి చెప్పుకోలేక మూలుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఒకవేళ ఆ సమయానికి అలా ఉండవలసి ఉన్నదేమో, కొంత సమయానికి నీకు దేవుడు వాటిని అనుమతించాడేమో, ఉండని ఉన్ని భయపడొద్దు. దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? నువ్వు తీసుకున్న నిర్ణయం అలాంటిది ఇలాంటిది కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయనతోనే నేను జీవించాలి, ఆయనతోనే నేను బ్రతకాలి, ఆయనతోనే నేను నడవాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఈ నిర్ణయం ఈ ప్రపంచములో ఎవరు తీసుకొని నిర్ణయం నువ్వు తీసుకున్నావు. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, నీ కార్యాలు జరిగించే దేవుడు. అయితే రాణి ఏమంది? వచ్చినాయి, వచ్చినంత మాత్రాన ఆమెకు, ఎందుకంటే ప్రార్థన చేసే వ్యక్తి, మంచిగా
ధర్మశాస్త్రం గురించి ఎరిగినటువంటి వ్యక్తి, భక్తి కలిగిన స్త్రీ కాస్త ఆలోచించింటే బాగుండు. వెంటనే అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందంట అండి? మోయాబు దేశము ఎలాంటిది అంటే చాలా పాపభూయిష్టమైనటువంటి ప్రదేశం, దేశం. విచ్చలవిడిగా వ్యభిచారములో కూలుకోపోయినటువంటి దేశం, భయంకరమైన విగ్రహారాధనతో నిండి ఉన్న ప్రదేశం, బహు దుర్మార్గంగా ప్రవర్తించే మనుషులు ఉండే ప్రాంతం, దొంగతనాలతోనూ మోసాలతోనూ అందరినీ కూడా దోచుకునే వారి ఉండే ఆ స్థలం, ఆ ప్రదేశం, ఆ దేశం మోయాబు దేశం. ఇంకొక మాటలో చెప్పనా, ఆ దేశంలో మోయాబీలు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు, దేవత ఎవరు తెలుసా అండి? కెమోసు అన్నటువంటి దేవత. ఎవరంటావా? నగ్నంగా ఉంటుందంట, నగ్నంగా ఆరాధించాలండి. అంటే ఎంత భయంకరమైన స్థలమో ఒక్కసారి యోచన చేయండి. జీవము కలిగిన దేవుని, జీవము కలిగినటువంటి ఆ దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి స్థలాన్ని, జీవము కలిగినటువంటి దేవుని పిల్లల యొక్క ఆ సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళింది? ఈ పనికి మాలినటువంటి దేశానికి వెళ్ళింది, పాప భూయిష్టమైనటువంటి దేశానికి వెళ్ళింది. ఇది రెండవ తప్పు. తర్వాత ఏం జరిగిందని మరలా చెప్తాను. ఈ రోజుల్లో కూడా ఏమండి, పోని కొన్ని సందర్భాల్లో నేను అనుకుంటుంటా, నా జీవితంలోనే రుచి చూసిన కొన్ని అనుభవాల్లో ఒకటి, పోని ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు, మరి భర్త ప్రాబలమా, భార్య ప్రాబలమా, పిల్లల ప్రాబలమా, లేదా ఇరుగు పొరుగు వారి ప్రాబలమా, లేకపోతే చెప్పుడు మాటల ప్రాబలమా, మరి ఎవరో నాకు తెలియదు, పోని నేను సంతోషించే విషయం ఏంటంటే, నేను చెప్పే విషయం ఇక్కడున్న మీకు కూడా ముందున్న రోజుల్లో మీకు కూడా చెప్పే విషయం, జరిగిన సంగతిని కూడా చెప్తున్నా. ఒక నయా పైసా ఆశించకుండా దేవుని సేవే ఇక నాకు ఏది లేదు, ఆయన బలిపీఠము చెంతనే నా శేష జీవితం, దేవుని పిల్లల యొక్క రక్షణ కొరకే నా జీవిత యాత్ర, సంఘములో ఉన్న దేవుని బిడల కొరకే నా ప్రయాస, పని అని సమర్పణతో బలిపీఠంపై అర్పించుకొని జీవితాన్ని పెట్టి నడుస్తున్నా. చాలామంది నడుస్తున్నారండి, నా వరకు నేను చెప్తున్నా, నడుస్తున్నా. మరి కొందరేమో పై పూతలు పూసి, పై మాటలు చెప్పి, మోసాలు చేసి, దగ చేసి, దోచుకొని, నల్లిని కదా, రక్తము ఏ విధంగా అయితే నల్లి పీలుస్తుందో అలాగా డబ్బును పీల్చేసి పిప్పి చేసి వాడుకొని విడిచిపెట్టి వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి భార్యకు, భర్తకు విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి కార్లు, బంగళాలు, ఇంకా ఏవో వగేరా వగేరా నామకు మాత్రమే సేవ అని చెప్పి తిరిగే వాళ్ళు లేరా? బొచ్చోడ మంది సేవకులు ఉన్నారు. నా బాధంతా ఏం, ఒకవేళ నా దగ్గర లేదా దేవుని సంఘములో దేవుని సేవకుడైనా నేను నాతో సహవాసం చేసి లేదా నా ద్వారా రక్షణ పొంది దేవుని సంఘంలో అంటుకట్టబడిన వారు దేవుని చిత్తం కాకుంటే పోతారు, పోని దేవునికి స్తోత్రం. దాని గురించి నేను అలా పక్కన పెట్టేస్తే